బయట పోయే అవకాశం వచ్చింది. ఈరోజు ఆగస్టు 15న ప్రారంభిస్తే 45 రోజులు 10 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఒకప్పుడు 10 లక్షల మందే రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు. ఈరోజు డబల్ అయిపోయింది, 21 లక్షలు ఎక్కుతున్నారు. మా తల్లి నవ్వుతా ఉంది. అంటే ఒకటే కోరుతున్నా, ఇది సూపర్ హిట్ అయింది. అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది. అవసరానికి వాడుకోండి, తప్పు లేదు. ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళండి, తప్పు లేదు. 2 పనులు అవుతాయి. ఒకటి, మీరు ఒక దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కానీ ప్రార్థనలు చేస్తే కష్టపడి పనిచేస్తారు. మీ పిల్లలకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వస్తుంది. మీ ఇంకేమైనా కోరికలు ఉంటే కోరికలు కూడా తీరుతాయి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడన్నా తల్లి దగ్గరికి పోవాలన్నా లేకుంటే తల్లి బిడ్డ దగ్గరికి రావాలన్నా మీరు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ ఉంటే మండల హెడ్ క్వార్టర్కి పోవాలి, ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఇంకో పక్క ఉద్యోగాలకు పోయి రావాలంటే ఈజీగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ముందు చూపుతో ఆలోచించి అందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేశాను. ఇది నెలకు 247 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 2963 కోట్లు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది. మా ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదిగి దేశానికే వన్నీ తెచ్చే విధంగా ముందుకు పోతారు. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు మీ పొదుపు చూస్తే 20,000 కోట్లుంది. మీరు అప్పులు తీసుకునేది చూస్తే 50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నారు.